ఆదికాండ గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులో కలిగి బహుధనవంతుడయుండును. అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య ఒక గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోటుకు చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవునికి నిజంగా స్నేహితుడిని. నేను దేవునికి దగ్గరగా ఉన్నాను. అన్ని విషయాల్లో నేను దేవుళ్ళో చాలా చక్కగా ఉన్నాను. నా భక్తిలో వేలెత్తి చూపించే స్థితి ఏ ఒక్కరికి లేదు అనబడిన ఆలోచన మనలో ఉంటుంది. తప్పేం కాదు. అయితే మూడో విషయంలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అబ్రహాం అంట ప్రయాణం చేస్తూ దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి అక్కడ దేవునికి బలిపీఠం కట్టాడట. హల్లెలూయా. ఏ లోకంలో దేవుని ఆశీర్వాదము అంటే మేడలు, మిద్దులు, వెండి బంగారాలు, ధనధాన్యాలు, ఆస్తిపాస్తులు, అంతస్తులు. అబ్బా, ఒకటా రెండు ఆశీర్వదించడం అంటే యోబులాగా. ఆశీర్వదించబడాలంటే యోబుకున్నంత ఆస్తి ఉండాలి. ఎంతసేపు మనం మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో ఆశీర్వదించబడడం అంటే వీటినే మనం చూస్తాం. ఆశీర్వదించబడడం అంటే అది కాదండి. దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దాన ప్రకారం నడిపించబడడమే ఆశీర్వాదం. హల్లెలూయా. అయితే దేవాది దేవుడు మనల్ని నడిపించే మార్గం కూడా ఎలా ఉంటుందంటే కని విని ఎరగలేనంతగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్లానింగే లేని క్రితము మన బ్రతుకులో ఇది రేపు ఉంటుందా అన్న ఆలోచన కూడా లేని క్రితము దేవుడు మునిపి ఒక ప్లానింగ్ చేసి ఉంచుతాడు. ఆ ప్లాన్ ప్రకారంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఆశీర్వాదము అంటే గొప్పమైన కట్టడాలు తన బ్రతుకులో ఉండడం అనుకోలేదు అబ్రహాం. ఆశీర్వాదం అంటే ఏంటంటే దేవుని మాట ప్రకారం వెళ్తూ ఎక్కడ నేను నివసించాలనుకుంటే అక్కడ నేను ఒక గుడారం వేసుకొని ఉంటూ, అది గుడారం అంటే ఏంటండి, టెంపరీ, పర్మనెంట్ కాదు. ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే ఇంటి ముందు టెంట్ వేయించుకుంటాం, లేకపోతే ఇంటి ముందు ఒక పందిరి వేయించుకుంటాం. పర్మనెంట్ కదా, అలాగే ఉంటుందా? ఉండదు. కొన్నాళ్ళకి ఏం చేయాలి, తీసేసుకుంటాం. ఇప్పుడు టెంట్లు అంటే మరి 1 రోజు 2 రోజులే, అవి తర్వాత మరలా వారు ఏం చేస్తారు, పట్టుకుని వెళ్ళిపోతారు. ఆ శుభకార్యమో ఏదో కార్యం, ఆ కార్యం జరిగే వరకే అది అక్కడ ఉంటుంది. ఆ కార్యం జరిగిన తర్వాత ఏమవ్వాలి, అది తీసివేయబడాలి. దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మూడోదిగా దేవుణ్ణి మనం నమ్మాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవునికి విధేయత చూపించాలి. రెండోది మనం బలి అర్పించే వారి వల్లే ఉండాలి. ఇంక మూడోది ఏంటంటే దేవుణ్ణి మనము నమ్మే వ్యక్తులంగా ఉండాలి. మన నమ్మకాన్ని మనం ఆయన మీద ఉంచే వరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి నమ్మకం అంటే అది అక్కడ ఏమీ లేదు, శూన్యమే కనబడతా ఉంది. శూన్యం అంటే శూన్యం, ఏమీ కనిపించట్లేదు. అందులో దేవుడు ఫలానాది ఉందమ్మా, నీ కొరకు నేను అది అక్కడ ఉంచాను, అది ఎంత అందంగా ఉందో చూడంటే నువ్వేం చేయాలి, అది నీ కళ్ళకి అంత అందంగా కనబడుతున్నట్లుగా కనబడాలి. అదే నమ్మకం. హల్లెలూయా. దేవుడు మాట సెలవిచ్చాడు అంటే ఆయన అక్కడ మాట వస్తున్న తోడే అది నీ హృదయంలో ఏమవ్వాలి, దాని క్రియ ఎలా ఉంటుందో దాన్ని నువ్వేం చేయాలంటే మునిపే నీ యొక్క దృష్టిలో ప్లాన్ వేసుకోవాలి. నువ్వు దాన్ని అటువైపు చూసినప్పుడు నీకేం కనబడాలి, ఏదైతే దేవుడు నీకు చెప్తున్నాడో అదే నీకు అక్కడ కనపడాలి. హల్లెలూయా. దేవాది దేవుని మాట కూడా మనం ఎలా ఉండాలంటే ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు, మన నమ్మికను ఆయన మీద ఉంచినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది జరగదు అనుకున్న కార్యమైన జరిగించి చూపిస్తాడు. హల్లెలూయా. ఇది వల్లపడదు అన్న కార్యమైన వల్లపడి చూపిస్తాడు. హల్లెలూయా. ఇది ఇంకా అయిపోయింది అన్న కార్యాన్ని దేవుడు మరలా తిరిగి మరలా దాని పేజెస్ ఓపెన్ చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఇంక ఇది నా జీవితంలో నేను దీని కొరకు ఇంకా ఆలోచించలేను, ఇది అయిపోయిందని అనుకుంటాం. అదే తిరిగి మరలా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా, అదే దేవుని ప్రణాళిక. హల్లెలూయా. నమ్మకాన్ని ఆయన మీద మనం ఉంచాలి. మరలా యాకోబు పత్రికలోనికి మనం వెళ్దాం. 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా
మృతమే. హల్లెలూయా. ఈరోజు మన ఇక శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే మనం మనుషులుగా పిలువబడతాం. మనలో జీవాత్మ ఉన్నట్టు మనకు ఒక వాల్యూ. ఎప్పుడైతే ఈ ప్రాణం మనలో పోతుందో ఏమంటారు? ఈ యొక్క మనిషిని ఏమంటారు? నన్ను సుశాంతి అంటారా? తర్వాత ఏమంటారు? చచ్చిన శవము అంటారు, మృతదేహము అంటారు తప్ప దానికి ఒక ఊరు కానీ దానికి ఒక పేరు కానీ ఎంత మాత్రం ఉండదు. ఈ మనిషిలో ఈ ప్రాణం ఉన్నంత వరకే దానికి విలువ. ఈ మనిషిలో ఈ ప్రాణం పోయిన తర్వాత దానికి ఎంత మాత్రమో విలువ లేదు. ఒక కేజీ బంగారం మీరు రోజు వేసుకునే వాళ్ళైనా ఆ రోజు వచ్చినప్పటికి ఏమవుతుంది? పావుల ఎత్తు బంగారం కూడా ఉంచరు. ఎందుకని? విలువ లేదు ఇంక ప్రాణానికి. ఎక్కడితో పోయింది విలువ? ప్రాణం వెళ్ళిపోయినప్పుడే విలువ పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో, క్రియలు లేని మన విశ్వాసం కూడా అంతే మృతము. నువ్వు రోజు చర్చికి రావడము, వాక్యం వినడము, లేకపోతే ఎన్నో సాక్ష్యాలు చెప్పడము ఇది కాదు. ఎన్నో సాక్ష్యాలు మనం అనేకులకు తెలియపరచడం ఇది కాదు. ఎంతవరకు దాన్ని అనుసరించి మనం బ్రతుకుతున్నాం, ఎంతవరకు ఈ వాక్యాన్ని మన జీవితాల్లో అన్వయించుకుంటున్నాం, ఎంతవరకు ఈ వాక్యం ద్వారా మనం బ్రతుకుతున్నాం, ఎంతవరకు ఈ మాటలు మనలో మేలు చేస్తున్నాయి, ఎంతవరకు ఈ మాటలు మనల్ని బ్రతికి అనేకులను బ్రతికించేందుకు అవకాశంగా ఉన్నాయి అన్నది మనం చూసుకోవాలి. అప్పుడే ఏమవుతుంది? మన క్రియల మూలంగా దేవునికి ఘనత కలుగుతుంది. హల్లెలూయా. నమ్మకం ఉండాలి. ఎప్పటికీ మనం నమ్ముతామో ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని జనాంగమా, నమ్మడం వల్ల దేవునిలో మనం ఏం చూస్తామంటే అద్భుతాలు ఎన్నో 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 చూసే కన్నా ఒక దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడట. అయితే అబ్రహాము దేవుణ్ణి నమ్మినప్పుడు అతనికి ఎలాగైందట? నీతిగా ఎంచబడింది. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనము దేవుణ్ణి నమ్మినప్పుడు ప్రియ దేవుని సంగమా, మనము దేవుని పైన ఆధారపడినప్పుడు, దేవుని మీద మన జీవితాలు మనం కట్టుకుంటున్నప్పుడు మనకు అది ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి. హల్లెలూయా. నీతిమంతుడిని ఎవరు కదిలించలేరు. నీతిమంతుడిని ఏది కదిలించలేదు. నీతిగా బ్రతుకుతున్నప్పుడు అనేకమైన శోధనలు వస్తాయి. కానీ ఏం చేయాలి? నిలబడాలి, తాళుకోవాలి. ఎప్పుడైతే మనం నిలబడతామో శక్తివంతమైనటువంటి ప్రభు కార్యాలు చూసే కన్నుల దేవుడు మనకిస్తాడండి. హల్లెలూయా. నేను నిలబడలేని ప్రభు అని చేతులు ఎత్తేస్తే ఏమీ ఉండదు. మన ద్వారా మహిమ ఉండదు, ఘనత ఉండదు, ఏది ఉండదు. నేను నిలబడగలను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైతే ప్రభు కొరకు మనం నిలబడతామో దేవుడు అద్భుతాలు మన జీవితాల్లో జరిగించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్మాలి.